హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, ఈ మావిగన్ ఇష్యూ ఏదైతే నడుస్తుందో దానిపైన షర్మిల గారు కొన్ని కామెంట్స్ చేయడం అయితే జరిగింది. అందులో ఏమని చెప్పారంటే, జగన్ లోపల గన్ను మావిగన్ అని పెట్టారు, అలానే అంటే అవినాష్ రెడ్డి పైన అవి తీసి పక్కనే కొడ్డలి అవి గడ్డలి అని చెప్పేసి మీ ఊరు పెట్టుకోండి అని చెప్పేసి కామెంట్ చేసి దాని గురించి ఏం చెప్పాలి? వాస్తవమే కదండి, లేకపోతే ఈ పిచ్చి ఆలోచనలు ఏంటి? మావిగన్ను కాదు, మచిలీపట్నం అంటూ మా ఎంఏ అంట, విజయవాడ నుంచి విఏ అంట, మరి గుంటూరు నుంచి జియుఎన్ గన్ అంట. పిచ్చి ఆలోచనలు, పిచ్చి మాటలు. కానీ కొంతమంది అంటున్నారు ఈ మధ్య, పులివెందుల నుంచి పువ్వు ఏంటి, కడప నుంచి కా తీసుకోరా ఎర్రిపుకు అవుతావని. నిజంగా ఎర్రి పప్పు అయిపోయాడు వేళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో ఇతను చెప్పిన 3 నగరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక రాజధాని నిర్మితం అవుతుందనుకో, చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు రాజధాని ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది, అన్ని అవకాశాలు వస్తాయి. ఇతను కావాలని ఏదో కొత్త పదాన్ని కనిపెట్టాను, సృష్టించానని చెప్పేసి మావిగనను కొత్త పదం పెట్టాడు. ఆయన ఎర్రి పువ్వు అయిపోయాడు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు, కుటుంబ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఈవేళ ఏ రకంగా ఉన్నాయంటే, ఖచ్చితంగా ఇతను చెప్పినటువంటి 110 కిలోమీటర్లు కాకుండా ఇంకొక 50 కిలోమీటర్లు కలిపి 175 కిలోమీటర్ 160 కిలోమీటర్ల వరకు రాజధాని నిర్మాణం, అంటే అమరావతి రాజధాని నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుంది. మెయిన్ బిల్డింగ్స్ అంతా కూడా అమరావతిలో ఉన్న, అటు గుంటూరు, ఇటు నెల్లూరు వరకు, విజయవాడ, నెల్లూరు, ఇటు మచిలీపట్నం వరకు కూడా అద్భుతమైన రాజధానిగా నిర్మితం కాబోతుంది. దానినే అమరావతి అంటారు. కేవలం కావాలని ఇతను ఏదో చర్చ పక్కదో పట్టించాలని ఏదో ఆలోచనతో ఎవరు చెప్పిన సలహాలో విని ఈవేళ పులివెందుల్లో పువ్వు, కడపలో కా అయిపోయాడు. ఏం చెప్పాలా ఇంకా ఆయన గురించి? వాస్తవంగా మాట తప్పడు, మడం తెప్పడని పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ ఉంటారు. మాట తప్పుడు ఇది కాదా? నేను 3 రాజధానులు చేస్తున్నా, కర్నూలుని, విజయవాడని, విశాఖపట్నాన్ని అన్నాడు. మరి వెంటనే మాట తిప్పాడు. ఇది మాట తప్పడం కాదంటారా? ఆలోచించండి. అందుకే కడప నుంచి కా కాదు, పులివెందుల నుంచి పువ్వు, కడప నుంచి కా అయిపోయాడు అతను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవగాహన లేనటువంటి, పరిపక్వత లేనటువంటి రాజకీయ నాయకుడు. ఆయనకి ఏం లేదు. ఆయన తండ్రి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మనం అందరం ఆయన గెలిపించుకున్నాం, 151 సీట్లు ఇచ్చి గౌరవించుకున్నాం. పరిపాలన తెలియక ఎల్లకెతలా పడిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతనే జగన్మోహన్ రెడ్డి అంటారు. ఆయనే పులివెందుల నుంచి పువ్వు, కడప నుంచి కా. కాబట్టి నేనేమంటానంటే, జరుగుతున్న అభివృద్ధిని ఇప్పుడు కొత్త ఒక ప్రణాళిక ఒకటి చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 2 లక్షల కోట్లు గవర్నమెంట్ సొమ్ము పెట్టేస్తున్నారు. మరి ఎర్రిపువ్వు కాకపోతే ఎక్కడైనా రాజధాని నిర్మించేటప్పుడు ప్రైవేటు వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టుకుంటారు. వాళ్ళకి భూమి ఇస్తాం, వాళ్ళ అభివృద్ధి కోసం భూమిని మనం ఇస్తాం, రాజధానిలో ఉన్నటువంటి భూమి ఇస్తారు. వాళ్ళు ఖచ్చితంగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు నిర్మించి ఉద్యోగ కల్పన చేస్తుంటారు. వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి పెట్టేది 2 లక్షల కోట్లు అయితే, గవర్నమెంట్ బూతులు పోసేస్తుంది, అవినీతి చేసేస్తుందని గగ్గోలు పెడుతున్నాడు. మరి నువ్వేం చేసావు? ఈ మావిగన్ అనేది 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ గన్ను పట్టుకుని తిరగకుండా ఈవేళ వాస్తవంగా 151కి 151 నుంచి 11కి పడిపోయి పులివెందుల నుంచి పువ్వు, కడప నుంచి కా అయిపోయాడు. కాబట్టి నేనేమంటానంటే, ఇలాంటి బాధ్యతారాహిత్యమైనటువంటి పనులు చేసేవాడిని నాయకుడు అనకూడదు, ఎరిపప్పు అంటారు. కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.